జ్ఞాన ప్రచార సభ గతంలో కూడా బహుశా ఇదే సంస్థలో 1 లేదా 2 సార్లు నేను మాట్లాడి ఉంటాను అని అనుకుంటున్నాను. అయితే ఐలయ్య గారు ఢిల్లీ జేఎన్యూలో మాట్లాడగలుగుతాడు, మల్లాపురం మామూలు మనుషుల మధ్యన కూడా మాట్లాడగలుగుతాడు. అంటే ఎవరికి రీచ్ అయ్యేటట్టుగా వాళ్ళ కోసం మాట్లాడగలగటం, రాయగలగటం మూలంగానే ఐలయ్య బికెమ్ యాజ్ ఏ కాంటెంపరీ ఇండియన్ ఫిలాసఫర్. అంటే ఇప్పుడు మనం జీవించి ఉన్న కాలంలో చూస్తున్నాం కాబట్టి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దాన్ని మనం పెద్దగా ఊహించుకోకపోవచ్చు. కానీ ఆయన నేను కలిసి ఉన్న అన్ని సమావేశాల్లో నువ్వు చచ్చిపోయినాకనే ఈ దేశం నిన్ను గుర్తిస్తుంది, నువ్వు బతికున్నప్పుడు కొద్దిగా గుర్తిస్తుంది నిన్ను అని చెప్పినాను ఓపెన్గా. అది నిజం కూడా. అంటే మనం ఇవాళ పూలే అంబేద్కర్, సావిత్రిబాయి పూలే, పెరియార్, బుద్ధ భగవాన్ గురించి మనం మాట్లాడుతున్నట్టుగానే నిజంగా ఇంకా బాగా చెప్పాలి అని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించి ఉన్న కాలంలో ఆయనను తిట్టిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, ఆయనను పొగిడిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు, ఆయనను అనుసరించిన వాళ్ళు కోట్లల్లో ఉన్నారు. అయితే ఆయనను అనుసరించిన వాళ్ళల్లో అత్యధిక మంది దళిత సామాజిక వర్గానికి, పీడిత వర్గానికి సంబంధించినటువంటి ప్రజలు. అంటే పీడిత వర్గం కానటువంటి ప్రజల లోపల అంబేద్కర్ ఈజ్ ఎ బిగ్గెస్ట్. ఆయన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాడు, దేశద్రోహి, బ్రిటిష్ ఏజెంటు, హిందూ మతాన్ని ధ్వంసం చేయడానికి వచ్చినటువంటి ఒక దుర్మార్గుడు, అనేక రకాలైనటువంటి పద్ధతుల లోపల నెహ్రూ దగ్గర నుంచి మొదలుకుంటే పుచ్చలపల్లి సుందరయ్య వరకు కూడా కులాలు, మతాలు, పార్టీలతో కూడా సంబంధం లేకుండా అంబేద్కర్ని క్రిటిసైజ్ చేశారు. అయితే ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల నుంచి చూస్తే సిపిఐ పార్టీ అంబేద్కర్ మీద ఒక బుక్ పబ్లిష్ చేస్తుంది, సిపిఎం పార్టీ ఒక బుక్ పబ్లిష్ చేస్తుంది, నక్సలైట్లు కొంచెం తిట్టినట్టుగా వాళ్ళు అంబేద్కర్ పైన బుక్స్ పబ్లిష్ చేస్తారు. ఇప్పుడు అంబేద్కర్ని ఆయన చనిపోవడానికంటే ముందు అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా, జ్ఞానపరంగా వేధింపులకు గురి చేసినటువంటి అన్ని రకాల సమూహాలు ఇలా అంబేద్కర్ని పొగుడుతూ పుస్తకాలు పబ్లిష్ చేస్తారు, అంబేద్కర్ని పొడుగుడుతూ పాటలు రాస్తారు, అంబేద్కర్ని పొగుడుతూ విగ్రహాలు నిర్మిస్తారు, అంబేద్కర్ని పొగుడుతూ అనేక రకాలైనటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలని కూడా తయారు చేస్తూ ఉంటారు. సరే, ఐలయ్య గారు చెప్పినట్టుగా 400 కోట్లు చిల్లర ఖర్చు చేశారు. ఎందుకు ఒక అంటరాని అంబేద్కర్ కోసం 400 కోట్ల రూపాయలు ఒక ప్రభుత్వం ఖర్చు చేయాల్సినటువంటి స్థితికి పోయింది? ఎందుకు ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ కోసం ఓ 300-200 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేయాలి, లేకపోతే కష్టం అని అనుకునేటటువంటి పరిస్థితికి ఎందుకు నెట్టివేయబడ్డది? ఇది కాదన్నట్టుగా ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇంకో ముఖ్యమంత్రి వీళ్ళందరూ కూడా అంబేద్కర్కు మేము భారీ విగ్రహాలు కడతాము అని అన్నాడు. అయితే ఐలయ్య గారు ఏమన్నారంటే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు, కానీ అసలు ఫస్ట్ మనం చేసే పని మనం చేయాలి, మనం గుడి కట్టాలి, వాళ్ళు విగ్రహాలు కడుతున్నారు పెద్ద అని. అంటే బహుశా ఒక 50-100 ఏళ్ల తర్వాత ఈ విగ్రహాలే అత్యంత దర్శనీయమైనటువంటి స్థలాలుగా మారిపోయి అంబేద్కర్ దేవుడుగా కూడా మారొచ్చు. ఇప్పటికీ ఆ ప్రక్రియ ఆల్రెడీ కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటిది అని అంటే, అంబేద్కర్ దేవుడు అయిందా లేడా అనడం కంటే కూడా అంబేద్కర్ని ఎంతో కొంత ఈ మొత్తం భారతదేశపు ఒక 500 సంవత్సరాల చరిత్రను తీసుకుంటే
అంబేద్కర్కు దక్కినంత కీర్తి, అంబేద్కర్కు దక్కినంత ప్రచారం, అంబేద్కర్ పుస్తకానికి ఉన్నటువంటి విలువ ఈ 500 సంవత్సరాల్లో ఈ దేశంలో ఇప్పటి వరకు ఎవ్వడికి లేదు. దానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే బాగా డబ్బుండటం మూలంగా అంబేద్కర్కు ఇంత దక్కిందా, లేదా అంబేద్కర్ ఒక బాహుబలిలాగా 6 ప్యాక్స్ ఉండటం వల్ల ఈ కీర్తి దక్కి ఉంటుందా, లేదా అంబేద్కర్ ఒక ఉన్నతమైనటువంటి కులంలో జన్మించటం మూలంగా ఇదంతా సాధ్యమైందా? ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ 3 విషయాలు ఏవి కూడా అంబేద్కర్ జీవితం లోపల లేవు. ఇంకా బాగా చెప్పాలి అని అంటే కేవలం విద్య మాత్రమే కాదు, విద్య ఒకటే మనిషికి జ్ఞానాన్ని ఇవ్వటం అనేటటువంటిది హైలీ ఇంపాసిబుల్. బాబాసాహెబ్ అంబేద్కర్కి మనము ఈడ ఏదో ఒక 2-3 అడుగుల ఒక బొమ్మ పెట్టి ఇంకొక 2 అడుగుల దండ తీసుకొచ్చి ఒక సంచిలో 4 పూరేకులు తీసుకొని వచ్చి అక్కడ సమర్పించి బాబాసాహెబ్ అంబేద్కర్ అని అంటే మా హృదయంలో చాలా స్థానం ఉన్నది, ఆయన మాకు దైవ సమానము అని చెప్పి మాట్లాడుతాను. మరి నల్లబాబు అండ్ టీంకు 2 అడుగుల విగ్రహం పెడితేనే ఇంత ఉన్నది అని అనుకుంటే 125 అడుగుల విగ్రహం పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డికి నీకంటే ఎక్కువ ఉండాలి కదా. ప్రేమో, గౌరవమో, అభిమానమో ఏదైనా సరే మన రావు గారికి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే రావు గారు అంబేద్కర్ మనవాన్ని కూడా ఈడికి తీసుకొచ్చి ఆయనను కూడా తోడుకొని ఆ విగ్రహం దగ్గరికి పోయి ఇదంతా చేస్తూ ఉన్నప్పుడు జిల్లాకు పేరు పెడుతున్నప్పుడు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వపు కార్యాలయం లోపల ముఖ్యమంత్రి స్థానం వెనుక అంబేద్కర్ ఫోటో 365 రోజులు ప్రెస్ మీట్ కానీ ఇంకేదైనా కనపడితే ముఖ్యమంత్రితో పాటు పక్కన అంబేద్కర్ బొమ్మ కూడా కనపడేటట్టుగా. ఒకనాడు అంబేద్కర్ ఆగస్టు 15 నాడు లేడు, జనవరి 26 నాడు లేడు, ఓన్లీ కొద్దిమంది దళితులు అనుకునేటటువంటి వాళ్ళు ఏప్రిల్ 14 నాడు ఏదో అంబేద్కర్ మావాడు అని చెప్పి ర్యాలీ చేసుకునేటటువంటి పరిస్థితి. కానీ ఇవాళ ఈ దేశమే కాదు, ప్రపంచం మొత్తం లోపల ఇంక్లూడింగ్ కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ప్రపంచంలో ఒక వ్యక్తి పేరు మీదుగా అంతర్జాతీయ పండగ జరిగేటటువంటి దినం ఏదన్నా ఉన్నది అని అంటే అది ఏప్రిల్ 14. ఐఎమ్ టాకింగ్ దాట్ ఒక వ్యక్తి పేరు మీదుగా ప్రపంచం అంతా ఒక పండగ వాతావరణం జరుపుకునేటటువంటి రోజు ఏదైనా ఉన్నది అని అంటే అది ఏప్రిల్ 14 మాత్రమే. రాడికల్స్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా, లిబరల్స్ నుంచి ఫ్యూడల్స్ దాకా, రెవల్యూషనరీస్ నుంచి ఆర్ఎస్ఎస్ దాకా, ఇప్పుడు ఈ దేశం లోపల అన్ని రాజకీయ పార్టీలు, అన్ని కులాలు, అన్ని సమూహాలు, అందరూ వ్యక్తులు మాట్లాడుతున్నటువంటి ఒకే ఒక పేరు బాబాసాహెబ్ అంబేద్కర్. వాళ్ళ శత్రువుల పైన యుద్ధం చేయాలనుకున్నప్పుడు ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది చూడండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ పరిపాలన అన్యాయం అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతారు, అంబేద్కర్ గారు చెప్పినట్టు అని అంటాడు. ఇదే కేసీఆర్ కూడా అంబేద్కర్ గారు చెప్పినట్టు అని చెప్పి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాడు. ఇక ఆంధ్రాలో అయితే ఒక అర్ధగంట తేడాతోటి అదే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి ఒకసారి బాబు వచ్చిపోతాడు, ఇంకోసారి జగన్ వచ్చిపోతాడు. ఈయన ఆయనని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతాడు, ఆయన ఈయనని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతాడు. కమ్యూనిస్టులు కాంగ్రెస్ని బీజేపీని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతారు, అదే కాంగ్రెస్ బీజేపీలు కమ్యూనిస్టుల్ని తిట్టడానికి అంబేద్కర్ పేరు వాడతారు. మాలా మాదిగలు కూడా వాడిని తిట్టుకోవడానికి వాడు వీని తిట్టుకోవడానికి అంబేద్కర్ పేరే వాడతారు. So why Ambedkar become this much more relevant than any person in the history of 500 years of modern India? ఇంత భారతదేశపు చరిత్రలో బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా ఇంత రిలవెంట్ అయినటువంటి మనిషిని మనము ఎక్కడా కూడా చూడం. మనకు బాబాసాహెబ్ అంబేద్కర్ చావడానికంటే ముందు ఏ గ్రామం పోయినా సరే ఆ గ్రామంలో ఇంతో అంతో బ్రాహ్మడో లేదా శూద్ర అప్పర్ కాస్టో కొంత ధనవంతులై ఉంటే గాంధీ విగ్రహాన్ని మనం చూడొచ్చు.
ఇంకా అనుకుంటే నెహ్రూ విగ్రహాన్ని చూడొచ్చు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం మనకు గ్రామాల్లో పాత రోజుల లోపల ఎక్కడా కూడా కనపడదు. కానీ ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం లేని గ్రామం ఉండకపోగా ఒకే ఊర్లో 2 అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకునేటటువంటి స్థాయి కూడా వచ్చేసింది. ఆ విగ్రహాలు కూడా మరి గోల్డ్ కలర్లో గోచి పెట్టుకొని కర్ర పట్టుకొని భగవద్గీత పట్టుకున్నట్టు కాకుండా భరత్ మాట్లాడినట్టు ఒక సెల్ఫ్ రెస్పెక్టెడ్ మ్యాన్ యూ కెన్ సీ. అంటే డర్టీ లాగా కనపడేటటువంటి మనిషి కాకుండా, భారతదేశం అంటే అంత గోచీలే పెట్టుకొని తిరుగుతారు అనేటటువంటి పద్ధతుల లోపల కాకుండా, భారతదేశము అని అంటే వెస్ట్రన్ కంటే చాలా హుందాగా సెల్ఫ్ రెస్పెక్టెడ్గా ఉండేటటువంటి మనుషులు అపియరెన్స్ ఉంటారు అని చెప్పడానికి బాబాసాహెబ్ అంబేద్కర్ అపియరెన్స్. ఇప్పటి వరకు ఈ దేశానికి ప్రధానమంత్రులైనోడు, రాష్ట్రపతులైనోడు కూడా ఇంత బ్యూటిఫుల్, ఇంత ఇంటలెక్చువల్, ఆ కళ్ళల్లో చూడండి, ఆర్టిస్ట్ ఈజ్ వెరీ గ్రేట్. అంటే గత 2000 సంవత్సరాలలో జరిగినటువంటి అణిచివేత, దోపిడీ, పీడన, వీటినన్నింటినీ ఆ మెదడులో ఎక్కించుకొని రాబోయే రోజుల్లో ఈ కోటాను కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేటటువంటి ఒక విముక్తి మార్గాన్ని తీసుకొని వస్తాడని అంత లైటింగ్ అనిపిస్తూ ఉంది ఆ కళ్ళల్లో. So here my point is, what makes Ambedkar for not to ignore his intelligence, his caliber, ఆయన దూరదృష్టి, వీటినన్నిటినీ ఎవరు గుర్తించకుండా ఉండనటువంటి పరిస్థితిని ఎవరు చేశారు? నువ్వు చేశావా? నేను చేసినా? ఇంకెవరైనా చేసిరా? ఎవ్వడు చేయలే. ఈ దేశం చదువు మాత్రమే ఒక మనిషిగా చేస్తుంది అని అనుకుంటే, నెహ్రూ లండన్లో చదువుకున్నాడు, గాంధీ లండన్లో చదువుకున్నాడు, రాజాజీ కూడా అక్కడ చదువుకొని ఉండొచ్చు బహుశా. ఈ దేశం లోపల మీరు ఒక 1000 లేకపోతే 500 మందో జాతీయోద్యమ నాయకులు అంబేద్కర్ కంటే ముందు వెనక తీసుకొని ఉంటే, ఈ 500 మంది వాటిల్లో అత్యధిక మంది లా కోర్సు చదివారు. దీంట్లో సగానికంటే ఎక్కువ మంది లండన్ పోయి చదువుకున్న వాళ్ళు ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అంత డబ్బేం లేకపోయినా లండన్ పోయి చదువుకొని వచ్చాడు. మరి ఈ చదువుకున్న వాళ్ళకి ఎవరికీ లేనటువంటి రిలవెన్స్ అనేటటువంటిది ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్కి ఒక్కడికి మాత్రమే ఎందుకుంది? దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకుంది అని అంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రిజర్వేషన్లు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఓటు హక్కు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు కాంట్రాక్ట్లు ఇచ్చినందుకు కాదు, బాబాసాహెబ్ అంబేద్కర్ నీకు ఇంకా ఏంటో ఇచ్చినందుకు కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కేవలం ఈ ఒక్క పుస్తకం మూలంగా ఈ దేశం గత 50 ఏళ్ల నుంచి రాబోయే కులం ఉన్నన్ని కాలం బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రభావం ఈ రాజ్యం మీద లేకుండా, ఏ రాజ్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలవకుండా ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండో ఆ రాజ్యాన్ని నిర్మించడం కొరకు ఒక రాజ్యాంగాన్ని రాసిండు. ఈ రాజ్యంలోకి రానియకుండా చేయబడినటువంటి మనిషే ఈ రాజ్యానికి ఒక చట్టాన్ని తయారు చేసిండు. ఏ రాజ్యం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ని గెలవనీయకుండా చేసిందో ఆ రాజ్యమే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్కి 125 అడుగుల ఎత్తైన విగ్రహాలు కట్టడానికి ముందుకొచ్చింది. ఒక మనిషి నిన్న చీకొట్టబడినటువంటి వాడు, నీచంగా చూడబడినటువంటి వాడు, ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకపోతే ఈ దేశపు యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరమయ్యే అంటూ వాతావరణాన్ని తీసుకొని వచ్చాడు. దిస్ ఇస్ వాట్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆల్ దిస్ ఈస్ హ్యాపెనింగ్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ బుక్. ఇది ఎన్ని పేజీలండి? మీ చేతుల్లో ఉన్నటువంటి నోట్స్ కంటే కూడా తక్కువ పేజీలతోటి ఉన్నటువంటి ఒక పుస్తకం. ఈ పుస్తకాన్ని ఒకనాడు ఈ పుస్తకానికి సంబంధించినటువంటి చరిత్రని మాట్లాడాలి అని అంటే, ఈ పుస్తకాన్ని ఒకనాడు పబ్లిష్ చేయలేదు. ఇటనే మీరు పెట్టుకున్నట్టుగా మీటింగ్ పెట్టుకొని మీరు ఇవాళ ఏలైనట్లయితే పిలవడానికి ప్రయత్నం చేసిర్రో, బాబాసాహెబ్ అంబేద్కర్ని కూడా మేము మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాము, ఈ మీటింగ్కి వచ్చి మీరు ఉపన్యాసం ఇవ్వండి, అధ్యక్షత వహించండి అని అంబేద్కర్ని అడిగారు. ప్రెసిడెన్షియల్ రిమార్క్స్ చేయటం కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ని రిక్వెస్ట్ చేశారు. రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, నేను రాను ఈ మీటింగ్కి అని అన్నాడు.
అదేంటండి ఎందుకు రారు మీరు అని. అయ్యా మీరంతా సవర్ణ హిందువులు, ఈ హిందువులు బాబాసాహెబ్ అంబేద్కర్ని వాళ్ళ తోటలో ఒక విషపు సర్పంలాగా చూస్తారు. ఆయన రాశాడు ఇలా, ఐఎమ్ ద స్నేక్ ఇన్ ద గార్డెన్ ఆఫ్ సవర్ణ హిందూస్ అని అన్నాడు. పామును చూస్తే ఏం చేస్తావు? పామును చూస్తే ఏం చేస్తారు? కొట్టి చంపుతాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నాడు అనంటే, ఈ భారతదేశం లోపల సవర్ణ హిందువులు నన్ను వాళ్ళ అందమైన తోటలో ఒక విషసర్పంలాగా భావిస్తూ ఉన్నారు. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, భౌతికంగా కాదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ చంపాలని కోరుకుంటున్నటువంటి సమాజానికి మీరు నన్ను పిలిస్తే నేను వచ్చి అక్కడ మాట్లాడిన తర్వాత దానికి రిసీవింగ్ ఉండదు. పైగా నన్ను అనేక ఆయన చెప్పినట్టుగా గొల్లోల మీటింగ్కు పిలిస్తే ఈయన పోయి మాట్లాడితే గొల్లోలీను కొట్టి అనేక రకాలైన బూతులు మాట్లాడారు. ఆయన సొంత సమూహమే. హీ డిసైడెడ్ దట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ మైన్, మై పీపుల్ ఆర్ సమ్వేర్ ఎల్స్. అందుకని ఆయన ఇక్కడికి వచ్చి బీసీలు ఎంతమంది ఉన్నారో అని అన్నాడు. బహుశా ఆయన ఇచ్చినటువంటి ఉపన్యాసాలలో కొన్ని వేల ఉపన్యాసాలు, 99.9% ఉపన్యాసాలంతా దళిత సమూహాలు, దళిత సమీకరణల దగ్గరనే ఇచ్చి ఉంటాడు. ఆయన అదే నా సమాజం అని చెప్పానని అనుకుంటుండు. మార్పు ఇక్కడ నుంచే సాధ్యమవుతుంది అని భావించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఏమన్నాడు అని అంటే, నన్ను ఎక్కడైతే విషసర్పంలాగా చూస్తున్నారో అక్కడికి వచ్చి నేను మాట్లాడలేను, నేను మాట్లాడిన దాన్ని మీరు ఎవరు అంగీకరించరు, కాబట్టి నేను ఆ ఉపన్యాసం ఇవ్వడానికి నేను రాను అని అన్నారు. ఇది ఎక్కడుంది అంటే లాహోర్. ఎక్కడుంది లాహోర్? ఇప్పుడు పాకిస్తాన్లో ఉంది, అప్పుడు బ్రిటిష్ ఇండియా. ఆయన ఏమన్నాడంటే, నేనుండేది బాంబే, మీరుండేది లాహోర్, ఈ లాహోర్కు బాంబేకు కొన్ని రోజుల తరబడి రైలు ప్రయాణం చేయాలి, మీరు ఒకవేళ మనిషిని ఆ లాహోర్కు దగ్గరగా ఉండే దగ్గర పిలుచుకోవచ్చు కదా, బొంబాయి ఇంత దూరం నుంచి నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారు అని అన్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, అయ్యా మేము ఈ దేశం అంతా గాలించినాం, ఈ దేశం అంతా మేము గాలించినాం, మా సమావేశానికి ప్లీజ్ దయచేసి మీరు బయటికి క్లీన్ చేసుకుంటారు, ఇట్ మేక్స్ మీ లాట్ ఆఫ్ డిస్టర్బెన్స్. మీరు ఎందుకు ఇక్కడ నుంచి పిలుస్తూ ఉన్నారు ఇంత దూరం నుంచి అని అంటే, ఆయన ఏమన్నాడు అని అంటే, వాళ్ళు ఏమన్నారు అని అంటే, అయ్యా దేశం అంతా మేము గాలించినాం, మాకు మిమ్మల్ని మించినటువంటి మీరే మోస్ట్ రిలవెంట్ ఈ సమావేశానికి, పండితులకే పండితుడు కాగలిగేంత జ్ఞానం మీ దగ్గర ఉన్నది అని చెప్పి మేము నమ్ముతున్నాం. మీకు మించినటువంటి అర్హుడు మా సమావేశానికి వచ్చి మాట్లాడటానికి ఇంకెవరు ఈ దేశంలో లేరు అని మేము అనుకుంటున్నాం. కాబట్టి దయచేసి మీరు మా ఆహ్వానాన్ని మన్నించండి, మీరు ఖచ్చితంగా రావాలి అని. అయినా సరే ఈ సెడ్ దట్ నో, నేను రాను అని అంటే, లేదు లేదు మీరు ఖచ్చితంగా రావాలి అని ఒక మనిషిని ప్రత్యక్షంగా పంపించి ఆ మనిషితోటి రిక్వెస్ట్ చేయించిన తర్వాత ఈయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. దానికి దే అగ్రీడ్. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు అని అంటే, అయ్యా మీరు రావడానికంటే ముందుగానే మీరు ఏం మాట్లాడదామని నన్ను అనుకుంటున్నారో అదంతా రాసి పంపించండి, మేము దాన్ని ఒక పుస్తకంగా ప్రచురించి జరగబోయేటటువంటి సమావేశాల లోపల ఈ పుస్తకాన్ని అటెండ్ అయ్యే సభ్యులకు అందరికీ పంచుతాము అని అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు అని అంటే, సరే నేను ఎట్లాగా నాకు రాసుకోవటమే అలవాటు ఉపన్యాసము, అంటే మనలాగా మన దగ్గర తెలుగులో చాలామంది స్పీకర్స్ ఉంటారు, అన్ని దంచి కొడతారు. దళితులలో ఇంకెక్కువ స్పీకర్ ఉంటారు, నువ్వు ఏ విషయం ఇది అంటే ఈ మర జొన్నలు పడుతుంది, బియ్యం పడుతుంది, అప్పుడప్పుడు ఒకవేళ దాంట్లో శీలలు మా గాజు ఒక్కలు వచ్చినా కూడా అది కూడా పట్టేసేస్తుంది అన్నమాట. ఇది అంత గట్టి మర అన్నమాట. ముఖ్యంగా దళిత స్పీకర్స్ అట్లాంటి గట్టి మరలు చాలా ఉంటాయి అన్నమాట. పిలిస్తే చాలు దేనికైనా ఉరికిపోవడే, చెంగు అనుకుంటూ ఉరికిపోవడే. మరి మనం మాట్లాడటానికి ఆర్వీ రియల్లీ నేను ఎలిజిబుల్లా కాదా ఈ ముచ్చట్లేమి మనకేం అక్కర్లేదు, పిలిస్తే చాలు మాట్లాడేసేస్తుడు.
అంబేద్కర్ అన్న తర్వాత ఆయన ఏమన్నాడు అని అంటే, నేను వచ్చేటప్పుడు ముద్రించినటువంటి ఇవన్నీ కూడా పట్టుకొని వస్తా, మీరు దీనికి అవసరమైనటువంటి డబ్బును పంపిస్తే చాలు అని అన్నాడు. వాళ్ళు ఏమన్నారు అని అంటే, లేదు లేదు మేము ఇక్కడ ప్రచురిస్తాము అని. ఆయన ఏమన్నాడు అంటే, బొంబాయిలో రేటు తక్కువ ఉంటుంది, లాహోర్లో రేట్ ఎక్కువ ఉంటుంది ప్రింటింగ్ కాస్టు, కాబట్టి నేను బొంబాయిలో పబ్లిష్ చేయించి వచ్చేటప్పుడు తీసుకొని వస్తా అంటే, లేదు లేదు మీరు ఖచ్చితంగా పంపించండి అని అన్నారు. సరే వీళ్ళు ఇంతగానో అడుగుతున్నారు కదా అని ఆయన ఏం చేసిండు, రాసిన డ్రాఫ్టింగ్ని వాళ్ళకి పంపించి, ఇది చదివిన తర్వాత లోపల నరాలన్నీ చిట్లుతున్నాయి, ఎక్కడికక్కడికి నరాలు చిట్లిపోతున్నాయి శరీరం అంతా. ఏం చేయాలి? ఓయమ్మ ఏదో ఈయన పండితుడేనని పిలిస్తే మొత్తానికి మనకే ఎసరు పెట్టేటట్టుగా ఉన్నాడు, ఇదేదో కథ ఉన్నది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉత్తరం రాశారు అంబేద్కర్కి. అయ్యా మీది అందింది బాగుంది, కానీ దీంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు, ఆ ప్రాబ్లమ్స్ గివి ఉన్నాయి, మీరు కొంచెం వీటిని చూసి జర రీఎడిట్ చేసుకొని పంపిస్తే దయచేసి మీరు అటు ఇటు తిరగొద్దు, నాకు ఒక ప్రాబ్లం ఉంది. మీరు మనుషులు గేట్లు తీసుడు తలుపులు తీసుడు ఇది చేయకరు. 10 మంది బాబుకు ఆల్రెడీ చెప్పిన 10 మెంబర్స్ ఉంటే నాకు ఎనఫ్ అని చెప్పినాను. అయితే దాంతో నేనేం చెప్పాను అని అంటే, అంబేద్కర్ ఏం చెప్పాడు అని అంటే, లేదు నేను తీసుకొని వస్తా అంటే, లేదు వాళ్ళు అట్లా కాదండి మీరు పంపించండి అని. ఈయన రాసినట్టుగా వాళ్ళకి పంపించేసిండు. ఇది చదివిన తర్వాత ఫీజులో అవుట్ అయిపోయింది. ఏం చేయాలి? మళ్ళీ ఉత్తరం రాశారు, అయ్యా మీరు దీన్ని ఏమైనా మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుంటుంది అని. అంటే ఈయన ఏమన్నాడు అని అంటే, నేను మొదటే మీకు చెప్పాను ఇది హై వోల్టేజ్, ఈ వోల్టేజ్ని తట్టుకోవటం కష్టం, మనకి ఎర్త్ లేని కరెంటు లాంటివి అయితే ఏమైనా నడుస్తాయి, కానీ ఇక్కడ ఇది హై వోల్టేజ్ కరెంటు కాబట్టి ఇది మీకు కష్టము అని చెప్పి నేను చెప్పాను. మీరు ఆల్రెడీ నన్ను పామును చూస్తూ ఉన్నారు, ఇప్పుడు ఇంకా విషంగా కూడా చూస్తూ ఉన్నారు అన్న తర్వాత, లేదు లేదు మీరే మాట్లాడాలి అని. అంటే ఆయన అప్పుడు ఏమన్నాడు అని అంటే, మీరు దీంట్లో ఉన్న విషయాల గురించి ఏం బాధపడకండి, నేను ఆ సభకు వచ్చిన తర్వాత ఆ సభికులకు అందరికి ఒక మాట చెప్తా. ఏంటిది అని అంటే, నేను ఇక్కడ మాట్లాడుతున్న విషయానికి ఈ సభ జరిపేటటువంటి వాళ్లకు ఎటువంటి సంబంధం లేదు, ఈ మాటలన్నీ నా సొంతం, నేను మాట్లాడుతున్న దాన్ని మీరెవ్వరు అంగీకరించాల్సిన అవసరం కూడా లేదు, ఇవి నా ఒక్కడి సొంతం మాత్రమే. రెండవ విషయం, నేను మాట్లాడిన తర్వాత మీ సభలో ఉన్న ప్యానల్ మెంబర్స్ కానీ సభికులు కానీ నా మీద ప్రశ్నల వర్షం తూటాలు కురిపించినట్టుగా కురిపించవచ్చు, నేను దానికి రెడీగా ఉన్నాను. నేను మాట్లాడిన దాన్ని నిర్వాహకులు ఏమీ అంగీకరించాల్సినటువంటి అవసరమూ లేదు, దీనికి సంబంధించి మంచి చెడులన్నింటికీ నేనే బాధ్యుణ్ణి. మీకు ఈ ఉపన్యాసంతో ఎటువంటి ఇసుమంత సంబంధం లేదు, వాళ్ళు చాలా పవిత్రులు స్వచ్ఛమైన మనుషులు అని మీ మీద ఎవడు చెయ్యకుండా ఉమ్మేయకుండా నేను కాపాడతా. కాబట్టి మీరు దీని గురించి మర్చిపోండి అని అన్న తర్వాత ఇంకా రకరకాల ముచ్చట్లు చెప్పి ఎండాకాలం వస్తుంది వానకాలం వస్తుంది ఈ కథలన్నీ స్టోరీలు చెప్పటం మొదలుపెట్టారు. బికాస్ దే వాంటెడ్ టు డ్రాప్ ఫ్రమ్ ద అగ్రిమెంట్. మహా గొప్ప మనిషివి అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ గ్రంథం చూసిన తర్వాత దీంతో మాట్లాడిస్తే ఐలైన్ ఎట్లయితే గొల్లలు కొట్టిర్రో, అంబేద్కర్ ఉపన్యాసం పెడితే నిర్వాహకుల్ని సభికులంతా దెబ్బలు కొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి వద్దు దీన్ని ఆపుకుంటే బెటరు అని చెప్పానని అనుకున్నారు. అంబేద్కర్ నాదే సర్వస్వం బాధ్యత అని చెప్పినా కూడా వాళ్ళు ఈ మీటింగ్ను జరపడానికి ఇష్టపడలేదు. చివరికి అంబేద్కర్ మరొక ఉత్తరం రాసిండు. ఏం రాసిండు అని అంటే, ఈ పుస్తకం లోపల వాక్యాలు కాదు కామా పులి స్టాప్ కూడా మార్చటానికి నేను అంగీకరించను అని అన్నాను. కామా పులి స్టాపులు కూడా నేను మార్చను. మీరు వాక్యాలు మార్చమని అంటారు, ఆర్గ్యుమెంట్ని మార్చమని అంటున్నారు, నేను కామా పులి స్టాప్ కూడా ఈ పుస్తకంలోకి వెళ్ళి తీసేయను. నీకు ఇష్టమైతే వస్తా, లేకపోతే అసలు నేను ఇప్పటికిప్పుడు నేనే క్యాన్సిల్ చేసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు కమ్ దేర్, క్లోజ్ ఇట్. చివరికి ఈ పుస్తకాన్ని మనం ఏమని పిలుస్తాము అని అంటే అన్డెలివర్డ్ స్పీచ్ అని అంటాం. ఏంటిది? అన్డెలివర్డ్ స్పీచ్. ఉపన్యాసం ఇయ్యలే,
ఇయ్యబడని ఉపన్యాసం. అన్డెలివర్డ్ స్పీచ్ అంటే ఇయ్యబడని ఉపన్యాసం, ఇచ్చిన ఉపన్యాసం కాదు, ఇయ్యబడని ఉపన్యాసం. ఈ ఇయ్యబడని ఉపన్యాసము ఒకనాడు మాట్లాడొద్దని ఆపిన ఉపన్యాసము ఇలా ప్రపంచంలో అత్యధిక కాపీలు అమ్ముడుపోతున్నటువంటి వ్యక్తుల రచనలలో అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ ఒకటి. ఈ దేశంలో కమ్యూనిస్టులు ఈ పుస్తకాన్ని కనీసం చూడొద్దు అని అనుకున్నారు. సవర్ణ హిందువులు దీని గురించి మాట్లాడొద్దని అనుకున్నారు. కమ్యూనిస్టులు కులమే లేదు, అంబేద్కర్ ఒక కులపిచ్చోడు అని అన్నారు. గాంధేయవాదులు అంబేద్కర్ని తిట్టిపోశారు. కాంగ్రెసు ఇంకా బీజేపీ వాళ్ళ తాతలు వీళ్ళంతా కూడా అంబేద్కర్ బాబాసాహెబ్ కాదు, అంబేద్కరు ఈ దేశానికి పట్టినటువంటి చేని, వీడు ఒక పెద్ద దేశద్రోహి, బ్రిటిష్ వర్గాలకు ఏజెంట్ వీడు అని తిట్టిపోశారు. ఆ తిట్టిపోయబడినటువంటి అంబేద్కరు, ఆ తిట్టిపోయబడినటువంటి తాతల మనవళ్ళంతా ఇప్పుడు అంబేద్కర్ దగ్గరికి పోయి తలలు పాదాల దగ్గర ఆనించి నువ్వు లేకపోతే నేను లేను అని అంటున్నారు. వాళ్ళ తాతలేమో తిట్టారు, వాళ్ళ మనవాళ్ళేమో ఇప్పుడు అంబేద్కర్ని ఆలింగనం చేసుకుంటా ఉన్నారు. అంబేద్కర్కు 100 ఫీట్ల విగ్రహాలు కట్టిస్తా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సెంటర్లు ఏర్పాటు చేస్తా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సెక్రటేరియట్లు పెడతా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద అసెంబ్లీలు కడతా ఉన్నారు. అంబేద్కర్ పేరు మీద సర్వస్వము చేస్తా ఉన్నారు. వై ఏ పర్సన్ whose speech was neglected and how that person become more prominent, more relevant, ఒక మహావిశ్వరూపం లాగా ఎట్లా ఆ మనిషి ఎదిగిపోయాడు. ఎగిదిగిపోయేంత విషయం ఈ పుస్తకంలో ఏముంది. ఇది చాలా చిన్న పుస్తకం. లండన్ వెర్సో పబ్లికేషన్స్ పబ్లిష్ చేసింది. ఒక బ్రాహ్మణ అరుంధతి రాయ్ రాశారు. ఈ దేశం లోపల నిజానికి దళితులు ఎవ్వరూ ఈ పుస్తకాన్ని చదవలేదు, కానీ ఈ దేశంలో కనీసం 10% బ్రాహ్మణులైనా ఈ పుస్తకాన్ని చదివి ఉంటారు. 10% దళితులు చదవలే, 10 కాదు, 1% దళిత్స్ ఆర్ నాట్ రెడ్ దిస్ బుక్, బట్ 10% బ్రాహ్మణ్స్ మైట్ రీడ్ దిస్ బుక్. ఈ పుస్తకం మీద విశ్లేషణలు రాస్తా ఉన్నారు. ఈ పుస్తకం మీద వాళ్ళే ఉపన్యాసాలు ఇస్తా ఉన్నారు. కొలంబియాలో, అమెరికాలో, ఆస్ట్రేలియాలో, లండన్లో, యూరప్లో ప్రతిరోజు ఈ భూమి మీద ఎక్కడో ఒక చోట కనీసం గంటకొక్క సమావేశమైన అంబేద్కర్ పేరు మీద జరుగుతూ ఉంది. ఏముంది అంతగానం ఇందులో? ఈ కమ్యూనిస్టులే అంబేద్కర్ను లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్ అని తిట్టారు కదా. లిబరల్ బూర్జువా ఇంటలెక్చువల్. ఒక దళిత కుటుంబం లోపల పుట్టినోడేమో బూర్జువా అవుతాడు, ఒక భూస్వామ్య ఆధిపత్య కులం లోపల పుట్టినోడేమో కార్మికుడు అయిపోతాడా? కమ్యూనిస్టులంతా అగ్రకులాలలో జన్మించిన వాళ్ళే కదా, వాళ్ళు కార్మికులు అవుతారు. దళిత కుటుంబం లోపల పుట్టినటువంటి అంబేద్కర్ ఏమో బూర్జువా బిడ్డ అయిపోతాడు. కార్ల్ మార్క్స్ అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, దాని సైజు కూడా ఇదే. ఈ ప్రపంచము తలకాయ కిందికి కాళ్ళు పైకి పెట్టి ఉన్నది అని చెప్పి కార్ల్ మార్క్స్ మనిషిని పాదాల పైన నిలబెట్టాడు అని విశ్లేషణ చేస్తారు ఆ పుస్తకం వల్ల. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో మానవ సమాజం తలకాయ కిందికి కాళ్ళు పైకి ఉంటే మనిషిని నిటారుగా నిలబెట్టించినటువంటి పుస్తకం కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అంటారు. ఈ పుస్తకం సైజు కూడా అట్లాంటిదే. ఈ పుస్తకం కూడా తృణీకరించబడింది. కానీ ఇప్పుడు భారతదేశమే కాదు, కులం ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉందో ఆ సమాజాలని మొత్తం కూడా ఆటం బాంబులు పెట్టి బద్దలు కొడుతున్నటువంటి ఒకే ఒక్క పుస్తకం. దట్ ఈస్ ద రీజన్ దర్ ఇస్ ఎ కంపారిజన్ ఇన్ బిట్వీన్ ద మార్క్స్ అండ్ అంబేద్కర్, అండ్ బోత్ ఆఫ్ దెమ్ రోట్ దీస్ బుక్స్ వెరీ లెస్ ఏజ్. అతి చిన్న వయసులో రాసినటువంటి పుస్తకాలు, చాలా చిన్న వయసు లోపల రాసినటువంటి పుస్తకాలు ఇవి. ఏముంది ఈ పుస్తకంలో అంటే మనము ముఖ్యంగా నేనేమంటానంటే, మీరు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే మాట్లాడతాడు, కానీ ఒక దళితుని దగ్గరికి పోయి అంబేద్కర్ బుక్ అడిగితే బహుశా వాడు అనొచ్చు డిగ్రీ చదివి ఉండి, పీజీ చదివి ఉండి కూడా రిజర్వేషన్ల గురించి రాసి ఉంటాడు, లేదా రాజ్యాధికారం గురించి రాసి ఉంటాడు అని చెప్పొచ్చు. మీకు ఓపిక ఉంది అంటే దీంట్లో 27 పాయింట్స్ ఉన్నాయి.
27 పాయింట్స్ లోపల ఒక 10 పాయింట్స్ టకాటకా స్కిప్ చేయగలుగుతాం. కానీ ప్రధానమైనటువంటి ఒక 15 పాయింట్లు ఉన్నాయి. ఈ 15 పాయింట్లు మీకు ఇనే ఓపిక ఉంది అని అంటే ఎందుకు అనంటే మనం ఇంకెప్పుడు ఈ పుస్తకాన్ని చదవం, సెల్ఫ్లో పెట్టి ఉంచేస్తాం, చదివే అవకాశం అయితే మనకు లేదు. కానీ చెప్పేటోడైనా మన ముందలు ఉన్నాడు అని అన్నప్పుడు మనకేమైనా ఓపిక ఉన్నది ఇంటా అని అంటే ఇందులో కనీసం 15 అంశాలైనా ఈ పుస్తకంలో ఏముంది, ఈ దేశాన్ని మొత్తం కూడా డైనమైట్లు పెట్టేటటువంటి ఒక శక్తి, ఒక న్యూక్లియర్ బాంబు కంటే కూడా చాలా శక్తివంతమైంది ఈ పుస్తకం. ఏముంది ఈ పుస్తకంలో? ఈ పుస్తకం లోపల ఏముంది అంటే, మిత్రులారా, నేను ఫస్ట్ నుంచి వస్తాను. ముఖ్యంగా ఒక గత 20 సంవత్సరాల నుంచి మనకందరికీ రాజకీయ అధికారం బలమైందా లేకపోతే బలమైంది ఇంకేదైనా ఉందా అని నన్ను, ముఖ్యంగా దళితులు ఒక 20 సంవత్సరాల నుంచి రాజ్యాధికారం అని పగులు నిద్రపోవట్లే, రాత్రిలు కలవరిస్తూ ఉంటారు. రాజ్యాధికారం వస్తే చాలు అన్నీ వచ్చేచ్చినట్టే అని అనుకుంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండ అంటే, ఈ ప్రపంచం లోపల శక్తి అనేటటువంటిది అనేక రూపాలు. ఇది మోడీ చెప్తున్న శక్తి కాదు. రాహుల్ గాంధీ ఏమో శక్తినే ఏదో అంటుండు, మోడీ గారేమో మా శక్తిని నువ్వు విమర్శిస్తావా, శక్తి స్వరూపిణి దుర్గామాత, శక్తి స్వరూపిణి లక్ష్మీదేవి, శక్తి స్వరూపిణి ఏదో అంటుండు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడే శక్తి అది కాదు. ఇది ఎలక్ట్రిక్ పవర్ కావచ్చు, ఎకనామిక్ పవర్ కావచ్చు, ఇంటలెక్చువల్ పవర్ కావచ్చు, పొలిటికల్ పవర్ కావచ్చు. వీటికన్నిటికంటే ముఖ్యంగా మతం అనేటటువంటిది ఎట్లా శక్తివంతమైంది అనేది కూడా కావచ్చు. అందుకనే ఐలా ఇల్లానికి అన్నాడు కదా, తెల్లారుజామున 4:30కు లేచి ఈ ప్రపంచంలో ఉన్న కోట్లాది మంది ముస్లింలు పొద్దుగాలు తింటుండు, వాడు మళ్ళీ రోజంతా నీళ్ళు కూడా తాగట్లేదు, ఉమ్ము మింగట్లేదు, మళ్ళీ రాత్రికి తింటుండు. ఎవడు శక్తివంతుడు? బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ ఏం చెప్పిండు అని అంటే, సోషల్ రీఫార్ము, పొలిటికల్ రీఫార్మ్, సాంఘిక సంస్కరణ, రాజకీయ సంస్కరణ, ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. ఏది శక్తివంతమైంది? మనం అందరం అనుకుంటున్నాం, జగన్మోహన్ రెడ్డిని చూసి, కేసీఆర్ని చూసి, మోడీ గారిని చూసి అసలు శక్తి అంతా కూడా పొలిటికల్ పవర్ లోపల ఉన్నది అని అంటుండు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటుండు అని అంటే, పవర్ అనేటటువంటిది 11 kV సబ్స్టేషన్లో ఉండొచ్చు, బాగా డబ్బులు 70 ఏళ్ళ వయసులో కూడా రోజు ఎక్సర్సైజ్ చేస్తాడో లేదో కానీ చిన్నజీయర్ స్వామి దగ్గర కేసీఆర్ ఈ ఎక్సర్సైజ్ అంతా చేస్తాడు, బోర్ల సాష్టాంగ నమస్కారం చేస్తాడు. కానీ చిన్నజీయర్ స్వామి కనీసం ప్రధానమంత్రి దగ్గరైనా కూడా సాష్టాంగ నమస్కారం చేసింది మీరు చూశారా? మరి దేశానికే నేత కదా. గాంధీ దగ్గర ఎవరైనా చేశారా? మీకు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఒక బొమ్మ చూడొచ్చు. ఒక బట్టలు లేని బాబా ఒక కట్టెల మండ మీద కూర్చొని ఉంటాడు, వాని ఒక కాలు కిందికి ఉంటుంది, ఒక కాలు మడతేసి కూర్చుంటాడు. పుణ్యం కావాలనుకునేటోడు ఆయన కాలు కాడ నిలబడితే వాడు కాలుతోటి నీ తల మీద ఒక తన్ను తంతాడు, పుణ్యం వచ్చేస్తుంది. మీరే చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నారు కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ బాగా నాలెడ్జ్ ఉన్నవాడు, కొలంబియా పోయాడు, లండన్ పోయాడు, ఇవన్నీ పోయాయి, పొరగాలు చచ్చిపోతూ ఉన్నారు, పిల్లం కూడా అనారోగ్యం పాలైంది. అతి చిన్న వయసు లోపల 35 ఏళ్ళు అంటే ఇప్పటికి చాలామంది ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు కూడా కావట్లేదు. 35 ఏళ్ళ నాటికే మన అమ్మ రమాబాయి జీవితం మొత్తం అయిపోయినట్టుగా అనారోగ్యం అయిపోయింది. ఆమె చివరి కోరిక ఏమడిగింది అని అంటే, అంబేద్కర్కు విరుద్ధమైన కోరిక, తన జీవితంలో ఏది పాటించొద్దు అనుకున్నాడో ఆ కోరిక అడిగింది. ఏమడిగింది అని అంటే, నేను విఠోబా దేవుణ్ణి పూజిస్తాను కదా, నన్ను ఒక్కసారి చచ్చిపోయే ముందు ఆ విఠోబా దేవుని కాడికి తీసుకొని పోవాలని అన్నది. ఈయనకి ఇష్టం లేదు, కానీ ఏం చేయాలి? భార్య ఏమో తను తృప్తిగానైనా మరణించనీయని చెప్పి అడిగి తీసుకొని పోయాడు. గుళ్ళోకి రానియాలి. బికాస్ ఆఫ్ their caste, they were not allowed into the temple.
డియర్ రమా, మనకు లోపల ఎంట్రీ లేదు, బయటనే ఇక్కడి నుంచి నువ్వు చూసుకో అని అంటే, అయ్యో ఇంత దూరం వచ్చి కూడా నేను దేవుణ్ణి చూసుకోలేకపోతున్నానని చెప్పి కుమిలి కుషించి ఏడ్చి చచ్చి. నువ్వు బాగా ప్రేమించేటటువంటి దేవుడు నిజంగానే మరి నిన్ను లోపలికి రానియాలి కదా, నిన్ను నీ దేవుడు లోపలికి రానియట్లే. ఒకవేళ దేవుని మనసులో కూడా నీ మీద ప్రేమ ఉండి, అయ్యో పాపం ఈ రమ లోపలికి వచ్చి నన్ను ఒకసారి చూసిపోతే బాగుండు కదా అని ఆ దేవునికి కూడా మనసులున్నా, ఆ దేవునికి నీకు మధ్యలో ఉన్నాడు ఒకడున్నాడు, వాడు అంబికా దర్బార్ బతి కావచ్చు, అయోధ్య రామశర్మ కావచ్చు, ఇంకోటి ఎవడైనా కావచ్చు, వాడైతే నేను లోపలికి రానియట్లేదు. నేనా బాహుబలిని కాదు, కండలేసుకొని పోయి బ్రాహ్మణ్ని ఇట్లా కొట్టి అట్లా కొట్టి తీసుకుపోయి నీకు అది చూపెట్టేసి మళ్ళీ వెనకకు తీసుకొని రావటానికి. ఇద్దరు దుఃఖపడి ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత చచ్చిపోతుంది. అంటే అంబేద్కర్ ఏమంటాడు అని అంటే, స్వాతంత్రోద్యమం నడుస్తున్న కాలం లోపల ఒక ఆయన డబ్ల్యూసి బెనర్జీ అని ఉన్నాడు, ఉమేష్ చంద్ర బెనర్జీ. స్వాతంత్రోద్యమం అంతా బెంగాలే కేంద్రం. ఠాగూరు ఇట్లాంటి వాళ్ళంతా చాలా పెద్ద పెద్ద ఉద్దండులంతా బెంగాల్ నుంచి. దేశము అనే భావనని ఫస్ట్ క్రియేట్ చేసింది వాళ్ళు. మనకు దేశం అంటే ఏదో తెలియదు. మన దేశం ఏంటిదంటే నిజాం దేశం. నైజాం వాళ్ళు అని అంటారు, మైసూరోడు అని అంటాడు. మనకు దేశం ఏంటిది అని అంటే మనది మైసూరు దేశం, మనది నిజాం దేశం. కానీ దేశం అంటే ఈ అన్నిటిని కలిపి దేశం అనేటటువంటి దాన్ని బెంగాల్ వాళ్ళు ఒక ఐడియా క్రియేట్ చేశారు, నేషన్. సరే ఓకే, క్రియేట్ చేశారు అని క్వశ్చన్ వేసాడు. లక్షలాది మంది పాల్గొన్న సభ లోపల ఒకటే సప్పట్లు. అంబేద్కర్ ఒకటే క్వశ్చన్ అడిగింటే ఇప్పటి వరకు ఎవడు దానికి ఆన్సర్ ఇవ్వలేదు. ప్రతి ఒక్క మనిషి పుట్టిన తర్వాత స్వేచ్ఛకు అర్హుడు. ఏ మనిషి ఇంకోటి కబంధ హస్తాల లోపల బందీ అయి ఉండకూడదు. అది ప్రకృతి సహజ లక్షణం. ఈ సహజ లక్షణము కేవలం కొద్ది మందికి మాత్రమే